సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో వాట్సాప్లో సిబిఐ పేరుతో వీడియో కాల్ చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటిదే ఓ ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్లో చోటు చేసుకుంది. ఈ నెల 21వ తేదీన జనార్దన్ చారి అనే బంగారు వ్యాపారకు వాట్సాప్లోని ఢిల్లీ సిబిఐ మెసేజ్ పెట్టి వీడియో కాల్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద 4 ఫోన్ నెంబర్లను రిజిస్టర్ అయి ఉన్నాయన్నారు. అందులో ఒక సిమ్ను ఎవరో ఇల్లీగల్ పనులు చేస్తూ ఉండడంతో మీ పైన పలు రాష్ట్రాల్లో కేసు నమోదైందని, ఇందులో భాగంగా ఒక నిందితుని ముందే అదుపులోకి తీసుకున్నామని, నీకు కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించారు. ఒకవేళ వెంటనే బెయిల్కు అప్లై చేయకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించి డబ్బులు కాజేశారని సైబర్ నేరగాళ్లు. ఒకవేళ మీరు నిర్దోషి అని తేలిస్తే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పి నమ్మించారు. ఆన్లైన్లో బెయిల్ అప్లై చేసుకోవడానికి వెంటనే 9,600 రూపాయలు పంపాలని యూపీఐ ఐడి పంపించారు. దీంతో భయాందోళనలో ఉన్న జనార్దన్ వెంటనే డబ్బులు పంపించారు. ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పగా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక బాధితుడి ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. నాకు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో న్యూఢిల్లీ నుంచి సిబిఐ అని చెప్పి కాల్ వచ్చింది, వీడియో కాల్ వచ్చింది. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ మీద 4 సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో మీ మీద కేసు ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు మీ మీద కేసు ఉంది, మీరు ఇప్పుడు తొందరగా బెయిల్ అప్లై చేసి మీరు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు అరెస్ట్ చేసి తీసుకెళ్తాము అని చెప్పారు. నేను కొంచెం భయానికి లోనై వాళ్ళు ఆన్లైన్ లో బెయిల్ అప్లై చేస్తాను చెప్పగానే నేను సరే అని చెప్పేసి దానికి అమౌంట్ ఇంత పే చేయాలి 9,600 చెప్పడం జరిగింది. నేను అది వాళ్ళ యూపీఐ ఐడి ద్వారా నేను అమౌంట్ పే చేశాను 9,600. ఒకవేళ నేను నిర్దోషి కనుక అయితే వాళ్ళకు నేను పంపిన 9,600 అమౌంట్ వేసిందో నాకు రీఫండ్ చేస్తా అని చెప్పి నమ్మించారు. నేను వాళ్ళ మాటలకి భయానికి లోనై నేను 9,600 వేయడం జరిగింది. నేను మళ్ళీ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే 1930కి దాని నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ నేను నేషనల్ సైబర్ క్రైమ్ లో 112 కాల్ చేస్తే నాకు ఇమీడియట్లీ నాకు అత్తాపూర్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. సార్ మీరు ఇలా 100కి డయల్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం అంటే నేను నాకు జరిగిన సంఘటన ఏముందో మొత్తం చెప్పాను. అయితే వాళ్ళు సాయంత్రం పూట కావున మీరు పొద్దున వచ్చి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వని అంటే ఆ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఏరియాకి వెళ్తే అక్కడ కూడా సేమ్ 1930కి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు.